హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి హాఫ్ శారీ ఫంక్షన్లో వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాము. అన్బాక్సింగ్ వీడియో చేద్దామని. సో నేను లాస్ట్ వీడియోలో హాఫ్ శారీ ఫంక్షన్ వీడియో, హల్దీ సెరిమోనీ వీడియో అండ్ ఓడి నింపే కార్యక్రమం అండ్ మెహందీ డే అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి అయితే చూసేయండి. అండ్ ఇప్పుడైతే మేము అన్బాక్సింగ్ వీడియో కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాము, అన్నీ ఓపెన్ చేద్దాము అని చెప్పేసి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఇక్కడ అయితే ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాము అనుకున్నాము, ఎందుకంటే చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఒక్కళ్ళు అయితే వీడియో చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇద్దరం ఓపెన్ చేస్తున్నాము. సో తను ఒకటి నేను ఒకటి అయితే తీసుకున్నాము ఫస్ట్. సో తను ఓపెన్ చేసే గిఫ్ట్ ఏంటి అంటే అది హాఫ్ శారీ అనమాట. సో కొన్ని డ్రెస్సెస్ వచ్చాయి, కొన్ని హాఫ్ శారీస్ వచ్చాయి అండ్ మోస్ట్లీ ఫోటో ఫ్రేమ్స్ చాలా వచ్చాయి అన్నమాట. ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన కొన్ని నెయిల్ ఆర్ట్ ఉంటాయి కదా, అవి వచ్చాయి. సో తను ఓపెన్ చేసేది అయితే హాఫ్ శారీ అండ్ నేను ఓపెన్ చేసేది ఏంటి అంటే ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇయర్ రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇక్కడ తయారు చేసుకొని ఉంటాయి కదా, అవి అన్నమాట. చిన్న చిన్న థింగ్స్ అవన్నీ రెడీ చేసుకోవడానికి అవి వచ్చాయి. అదొక గిఫ్ట్. అది గిఫ్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది ఆ గిఫ్ట్. ఇక్కడ మా కన్నయ్య అయితే నాకు కావాలి అని తీసుకొని వెళ్తున్నాడు. సో అది వచ్చేసి హాఫ్ శారీ. అండ్ ఇంకొక గిఫ్ట్స్ ఏంటి అంటే కొన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా వచ్చాయి. కుంకుమ భరణి అంటారు కదా, అవి కూడా వచ్చాయి. సో మా ముందు ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏం గిఫ్ట్స్ వచ్చాయా అని. సో వాళ్ళనైతే పక్కన కూర్చోబెట్టి అలా ఓపెన్ చేస్తున్నాము మేము. అండ్ ఇంకొక గిఫ్ట్ వచ్చేసి ఇది నెయిల్ ఆర్ట్ అన్నమాట. మనం నెయిల్స్కి ఆర్ట్ వేసుకోవడానికి నెయిల్స్ వచ్చాయి అండ్ ఆర్ట్కి చిన్న చిన్న స్టోన్స్ అట్లాంటి నెయిల్ ఆర్ట్ సెట్ ఉంటుంది కదా, అది వచ్చింది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది ఈ గిఫ్ట్ అయితే. అండ్ తను ఓపెన్ చేసేది ఏంటంటే అది సిల్వర్ ఐటెం అన్నమాట. అది కుంకుమ వేసుకోవడానికి కుంకుమ భరణి అన్నమాట. మా కన్నయ్య అయితే మధ్యలో వచ్చి అన్నీ నాకు కావాలి అని అన్నీ తీసుకొని వెళ్తున్నాడు. కుంకుమ భరణి కూడా చాలా బాగుంది. అట్లాంటి కుంకుమ భరణి 2 ఇచ్చారనమాట. సో చూసారు కదా నెయిల్ ఆర్ట్ది. సో అది కూడా చాలా బాగుంది. దాంట్లో చాలా టైప్స్ వచ్చాయి. స్టిక్కరింగ్ లాగా ఉన్నాయి, నెయిల్స్ ఉన్నాయి, చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది గిఫ్ట్. దాంట్లో నెయిల్ పాలిష్ కూడా వచ్చింది ఒకటి, అది మొత్తం ఒక సెట్ లాగా వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. అండ్ ఇంకొక గిఫ్ట్ వచ్చేసి ఇది చాక్లెట్స్ అన్నమాట. దాంట్లో 3 or 4 ఉన్నాయి చాక్లెట్స్. తను ఓపెన్ చేసేది ఏంటి అంటే అది కుంకుమ భరణి అన్నమాట, కుంకుమ వేసుకునేది. అట్లాంటివి 2 వచ్చాయి, సేమ్ వచ్చాయి. ఇక్కడ వీడియో నేను ఫాస్ట్గానే పెట్టాను, అయినా కూడా వీడియో 15 minutes అయితే ఉంది. చాలా గిఫ్ట్స్ వచ్చాయి కదా, సో చాలా టైం పట్టింది మాకు. ఇద్దరం ఓపెన్ చేసినా కూడా మాకు చాలా లెంతీ అయిపోయింది వీడియో. అప్పటికి నేను ఫాస్ట్గానే పెట్టాను వీడియో. సో చూసారు కదా, ఇందులో 3 చాక్లెట్స్ అయితే వచ్చాయి. చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా థింక్ చేశారు ఎవరో కానీ. సో చాలా వరకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్సే చాలామంది ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ మాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఏం గిఫ్ట్స్ వచ్చాయా అని. మా
పాప, బాబు అండ్ ఇంకా కొంతమంది పిల్లలైతే అక్కడ కూర్చున్నారు, మా ఎదురుగా కూర్చొని చూస్తున్నారు అసలు ఏమొచ్చాయా అని చెప్పేసి. మాకు కూడా లోపల చాలా గిఫ్ట్స్ వచ్చాయి కదా, అందులో ఏమున్నాయా అని తెలుసుకోవడానికి మేము ఒక 2 డేస్ అయితే వెయిట్ చేసాము. సో చుట్టాలందరూ ఉంటారు కదా, మాకు ఓపెన్ చేయడం అంతగా కుదరలేదన్నమాట. సో 2 డేస్ తర్వాత ఓపెన్ చేసాము మేమైతే. కొంచెం ఫ్రీ టైం చూసుకొని మాకు ఓపెన్ చేయడానికైతే చాలా టైం పట్టింది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మాకు అవన్నీ సర్దుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ నేను ఓపెన్ చేసింది అయితే ఇది వాల్ క్లాక్ అనమాట. పక్కన బుద్ధుడు ఉన్నాడు. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. అండ్ తను ఓపెన్ చేసింది కూడా ఫోటో ఫ్రేమ్ అనమాట. చాలా వరకు అయితే ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి, కానీ అందులోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకొని వచ్చారు. అన్నీ బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ గిఫ్ట్స్ వచ్చేసి ఇవి కూడా నేను ఐ థింక్ ఫోటో ఫ్రేమ్స్ అనుకుంటున్నా. సో చూడాలి ఏమున్నాయా అని చెప్పేసి. సో లెట్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి రాధాకృష్ణుడా? కాదు, ఇది వినాయకుడు అన్నమాట, వినాయకుడిది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా చిన్న చిన్న గిఫ్ట్స్ వచ్చాయి. ఇందులో అయితే అసలు ఏం పెట్టారు, అంత చిన్న వాటిలలో ఏముందా అని మాకైతే ఎప్పటి నుంచో అసలు ఎప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టు ఉంది. సో ఇది వచ్చేసి బ్రేస్లెట్ విత్ హెయిర్ క్లిప్ ఉంది, ఒకటి చిన్నది హెయిర్ క్లిప్ ఉంది స్టోన్స్ది. అండ్ ఈ బ్రేస్లెట్ కూడా చాలా బాగుంది, ఇది కూడా డిఫరెంట్గా ఉంది కొంచెం. సో ఇవి ఇట్లాంటివి 2 వచ్చాయి. ఆ చిన్న చిన్న బాక్సులు ఏంటా అనుకున్నాము, బట్ ఓపెన్ చేసి చూస్తే మాకు అర్థమైంది దాంట్లో బ్రేస్లెట్ విత్ హెయిర్ క్లిప్ ఉంది. సో తను ఓపెన్ చేసిందంటే శారీ అనమాట. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న శారీ అయితే వచ్చింది. అండ్ ఇంకొక చిన్న గిఫ్ట్లో కూడా బ్రేస్లెట్ విత్ హెయిర్ క్లిప్ వచ్చింది, స్టోన్స్ది వచ్చింది, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక గిఫ్ట్ వచ్చేసి చూద్దాం ఏమొచ్చిందా అని చెప్పేసి. సో ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఇంట్లో సెట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏం సెట్ చేయాలి, ఎక్కడ ఏం పెట్టాలి అనేది కూడా ఒక పెద్ద టాస్క్ అది కూడా. సో దానికి కూడా చాలా టైం పడుతుంది. ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికే మాకు చాలా టైం పట్టింది. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది మిర్రర్ అనమాట, ఫోటో ఫ్రేమ్. సో లవ్ సింబల్లో ఉంటుంది. అండ్ ఇది ఒకటి నేను ఓపెన్ చేసింది కూడా ఫోటో ఫ్రేమే, వైట్ కాంబినేషన్లో ఉన్న ఫోటో ఫ్రేమ్. సో అందులో మనకి ఇష్టమైన ఫొటోస్ పెట్టుకొని దాంట్లో సెట్ చేసుకోవచ్చు. అది మన బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ మనకి ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఆ మిర్రర్ది కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కొంచెం. అండ్ ఇంకొకటి కూడా ఫోటో ఫ్రేమ్, అందులో కూడా మనం ఫోటో మనకి కావాల్సిన ఫోటో, మనకి నచ్చిన ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకొని అందులో సెట్ చేసేసుకోవచ్చు. సో ఈ మిర్రర్ ఏంటంటే ఒకవైపు మిర్రర్ ఉంటుంది అండ్ ఇంకొక వైపు మనం ఫోటో సెట్ చేసుకోవచ్చు. సో అది కూడా చాలా బాగుంది. చాలా వరకు అయితే ఫోటో ఫ్రేమ్సే చాలా వచ్చాయి. అండ్ కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ కూడా వచ్చింది, శారీస్ వచ్చాయి. సో ఆ మిర్రర్ దానికైతే ఛార్జర్ కూడా వచ్చింది, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది లైట్ వస్తూ ఉంటుందన్నమాట, దాంతో దానికి మిర్రర్కి లైట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నా, ఆర్ ఒకటి రాధాకృష్ణుడి ఫోటో కూడా వచ్చింది అండ్ వినాయకుడి ఫోటో కూడా వచ్చింది. ఏదొచ్చిందో చూద్దాం. సో నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో నా ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్ అయితే మోస్ట్లీ కొన్ని ఉన్నాయి. సో అవి కనుక మీకు నచ్చినట్లయితే సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ లైక్ చేయండి.
సో నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి, నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ గిఫ్ట్స్ ఏంటి అంటే ఇది డ్రెస్ అనుకుంటా, శారీ, శారీ. సో తను ఓపెన్ చేసింది ఏంటంటే శారీ అనుకుంటా మేబీ. నేను ఓపెన్ చేసింది ఏంటి అంటే అదొక పజిల్ గేమ్ లాగా, పజిల్ లాంటిది అనమాట గేమ్. అది పిల్లలు ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా ఆడుకోవచ్చు. పజిల్ గేమ్ లాంటిది అనమాట. సో అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడ లెటర్స్ ఇచ్చారు, కొన్ని నెంబర్స్ ఇచ్చారు, అవి మనం సెట్ చేసుకోవడానికి. అదొక పజిల్ లాగా టైంపాస్ కోసం. సో తను ఓపెన్ చేసింది అది రాధాకృష్ణుడి ఫోటో అనమాట. అది కూడా మనం హాల్లో అట్లాంటి ప్లేసెస్లో మనం సెట్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో నేను ఇంకా వీడియోస్ డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వెంటనే చూసేయచ్చు. సో ఈ గిఫ్ట్ వచ్చేసి నేను వాల్ క్లాక్ అనుకుంటున్నాను. ఓ రాధాకృష్ణుడి ఫోటో, ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. దానిపైన స్టోన్స్ వచ్చాయి, అవి మెరుస్తూ ఉన్నాయన్నమాట. మనకి వీడియోలో అంత క్లియర్గా అర్థం అవ్వట్లేదు, బయట అర్థమవుతుంది. స్టోన్స్ ఉన్నాయి, అవి మెరుస్తూ ఉందన్నమాట. రాధాకృష్ణుడి ఫోటో చాలా బాగుంది. అది మనం హాల్లో సెట్ చేసుకోవచ్చు, అట్లాంటివి చాలా బాగుంటుంది హాల్లో సెట్ చేస్తే. సో గిఫ్ట్స్ అయిపోయాయి అనుకుంటున్నాను. మాకు ఇవన్నీ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ మేము సర్దుకోవడానికి కూడా మాకు చాలా టైం పట్టింది, అన్నీ ఎక్కడ పెట్టాలి అనేవి. సో ఫంక్షన్ హడావిడి అయితే మాకు అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఒక 3-4 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత మేమైతే స్వర్ణగిరి వెళ్ళామన్నమాట. సో అది కూడా నేను వ్లాగ్ షూట్ చేశాను. సో నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇవన్నీ మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. హాఫ్ శారీ ఫంక్షన్ కోసం వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇలా వీడియో అయితే తీసుకున్నాము. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. సో ఇది వచ్చేసి వాల్ క్లాక్, వినాయకుడి ఫోటో ఫ్రేమ్, రాధాకృష్ణుడి ఫోటో, నెక్స్ట్ చిన్న టెడ్డీ బేర్ వచ్చింది, అండ్ మిర్రర్, నెక్స్ట్ హాఫ్ శారీ, పజిల్ గేమ్, చాక్లెట్స్, ఒకటి బొకే కూడా వచ్చిందనమాట. అది కూడా చాలా బాగుంది. దానికి మొత్తం డైరీ మిల్క్ చాక్లెట్స్ పెట్టి ఇచ్చారు, గిఫ్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి, ఇంకా నెయిల్ ఆర్ట్ సెట్, అండ్ కుంకుమ భరణి, అండ్ ఇవి కూడా వచ్చాయి బొమ్మలు. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. సో ఇది అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఇవి వచ్చేసి ఇది హాఫ్ శారీస్ డ్రెస్సెస్ అన్నమాట. వీళ్ళకి వచ్చిన శారీస్, హాఫ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే నేను మొత్తం ఒకటే ఇలా పెట్టాను. విడివిడిగా సపరేట్గా ఏం తీయలేదన్నమాట. అన్నీ ఒక్కసారి ఇలా వీడియో తీసేసి ఇలా అయితే పెట్టేశాను. సో ఇవే అండి ఇవాల్టి వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.